వాల్నట్ చిక్కీ. మరి ముందుగా వాల్నట్ చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. వాల్నట్ చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాల్నట్స్ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, సోంపు కొద్దిగా. వాల్నట్ చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా తక్కువ పదార్థాలండి. ఇక్కడ మీరు చూస్తే కనుక వాల్నట్, బెల్లము, లైట్ గా సోంపు, అలాగే నెయ్యి. అంటే ముఖ్యమైన పదార్థాలు ఏంటి ఇందులో? వాల్నట్ అలాగే బెల్లం. సరే, మరి ముందు వంట స్టార్ట్ చేసే ముందు చాలా ఈజీ అండి, 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ వంట ముఖ్యం కాదు, వాల్నట్స్ గురించి మాట్లాడుకోవడం ముఖ్యం. అయితే వాల్నట్ అనేది బేసిక్గా ఉండడం కూడా మనకు బ్రెయిన్ షేప్లో ఉంటుంది కాబట్టి బ్రెయిన్కి చాలా మంచిది. బ్రెయిన్ అంటే ఏంటి? అది బ్రెయిన్ అనొచ్చు, మెమరీ అనొచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ అనొచ్చు. అంటే ఓవరాల్గా మన మేధాశక్తికి, మెమరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మంచిది. అందుకే పిల్లలకు వాల్నట్ పెట్టండి అని చెప్తూ ఉంటారు. చాలా చాలా హెల్ప్ చేస్తుందండి డెఫినెట్లీ. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పటి నుంచి అయినా, లేకపోతే ప్రెగ్నెంట్ అయిన తర్వాత అయినా కూడా ఖచ్చితంగా రాత్రి బాదాము, వాల్నట్ నానబెట్టుకొని మర్నాడు పొద్దున తింటే చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓవరాల్గా వాళ్ళ బేబీ డెవలప్మెంట్కి అయినా, పోస్ట్ ఫీడింగ్కి అయినా కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మనకు డయాబెటీస్ కంట్రోల్ చేసే విషయంలో కూడా వాల్నట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. అలాగే ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు జీర్ణాశయానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే క్యాన్సర్ని తగ్గిస్తుంది, అలాగే ఎముకల్ని దృఢంగా చేస్తుంది, అలాగే ఓవరాల్గా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి చాలా బాగా సహాయపడుతుంది వాల్నట్. అందుకే పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా పెద్దవాళ్ళు కూడా, పెద్దవాళ్ళకి ఒక వయసు అయిపోయిన తర్వాత సోడియం లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. సోడియం, అయోడిన్ లెవెల్స్ తగ్గడం వల్ల కాస్త మెమరీ తగ్గుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకు వాళ్ళకు కూడా చక్కగా ఇలా వాల్నట్స్ ప్రతిరోజు ఒక 2 వాల్నట్స్ ఇచ్చినట్టయితే చాలా బాగుంటుంది. కానీ వాల్నట్కి ఒక చిరు చేదు ఉంటుంది. అంటే జీడిపప్పు, బాదాం ఉన్నంత కమ్మగా వాల్నట్ ఉండదు. అందుకే ఏంటి అంటే ఇలా వాల్నట్ చిక్కీ రూపంలో మనం తయారు చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళని మనం ఫోర్స్ చేయకుండా వాళ్ళంతకు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అలా ఏం చేద్దామంటే మనం ముందు వాల్నట్ చిక్కీ తయారు చేసుకుంటున్నాం కదా, స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకొని ముందుగా వాల్నట్స్ని నేతిలో వేయించేసుకుందాం. నేను ఎంత ముక్కలుగా కట్ చేశాను అంటే ఇదండి. ఇంతకన్నా చిన్నగా ఉంటే ఇంతకన్నా చిన్నగా చేసుకోవాలి అంటే మీరు చేసుకోవచ్చు, బట్ ఈ సైజ్ అయితే సరిపోతుంది. ముందుగా మనం కాస్త నెయ్యి వేసుకొని నేతిలో చక్కగా వాల్నట్స్ని వేయించేసుకుందాం. మీకు పల్లీ చెక్కి ఎలా చేయాలో తెలుసు కదా, అదే విధంగా అండి పల్లీలను వేయించేసుకుంటాము. ఇక్కడ ఏంటంటే మనము నేతిలో వాల్నట్స్ని వేయించుకుంటున్నాం. పల్లీలు కాబట్టి డ్రై రోస్ట్ చేసుకుంటాము, ఇందులో మనం కాస్త నేతిలో వేయిస్తున్నాం. నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి వాల్నట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటాం. ఇది మనకి పిల్లలకి బాక్స్లో పెట్టడానికి కూడా బాగుంటుంది, స్నాక్ లాగా. అంటే వాళ్ళకి చక్కగా ఎంతో కొంత షుగర్ అందినట్టుగా ఉంటుంది. అంటే మంచి షుగర్, గుడ్ షుగర్స్ అందినట్టు ఉంటాయి బెల్లం కాబట్టి. ఇలా వాల్నట్ వేయించేసుకున్నాం కదా, ఇలా వేయించుకున్నటువంటి వాల్నట్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటాం. ఇలా వాల్నట్స్ వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాక ఇందులో ముందుగా కొంచెం సోంపు వేసుకొని అందులోనే 1 కప్పు బెల్లం కూడా వేసేసుకుందాం. ఇది బెల్లం బాగా కరగాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా కరిగిపోయింది. ఇందులో మనం చాలా కొంచెం నీళ్లు పోసుకుందామండి. అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అంటే 1 కప్పు వాల్నట్స్ తీసుకుంటే సమానంగా బెల్లం తీసుకున్నాము. మరి ఓవర్ స్వీట్ కూడా ఎందుకండి, అవసరం లేదు. ఇంత స్వీట్ సరిపోతుంది. ఇంకా స్వీట్గా కావాలి కూడా చేసుకోవచ్చు, కాకపోతే సరిపోతుంది అనమాట. ఒకసారి ఇలా బాగా కలుపుకుందాం. ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఇది కొంచెం అలా పాకం వచ్చే లోపు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి కాస్త నెయ్యి రాసేసుకుందాం. అంటుకోకుండా రావాలి కాబట్టి దీనికి కాస్త నెయ్యి రాసేసానండి. అయిపోయింది. ఇప్పుడు మనము ఇది కరిగిపోయింది కాబట్టి కొంచెం పాకంలాగా ఇలా వచ్చింది కాబట్టి
మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి వాల్నట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం. ఇంకెక్కువసేపు కూడా అవసరం లేదు, ఒక్క నిమిషం ఇలా ఉంచుదాం. అప్పుడు ఏంటంటే కాస్త ఆ బెల్లం పాకం అది కూడా దానికి బాగా పడుతుంది. పట్టినా పట్టకపోయినా కూడా మనకు ఆ రుచి అయితే వచ్చేస్తుంది అనుకోండి మనకు చిక్కీలాగా వేసుకున్న తర్వాత. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఒక బట్ట తీసుకొని ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇలా వేడి మీద ఉన్నప్పుడే చక్కగా మనం ఇలా తట్టేసుకుందాం. ఇది మనకు కాస్త చల్లారాలి ఖచ్చితంగా. ఇప్పుడు మనకు కట్ చేసుకోవడం రాదు. ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత చక్కగా మనకు ఇలా పాకల్లాగా అవుతుంది, గట్టిగా అవుతుంది. మనకి ఇలా కట్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. మనం వాల్నట్ చిక్కీ తయారు చేసుకుంటున్నాము. అందులో మనం బెల్లం పాకం పట్టుకున్నాము, అందులో వాల్నట్స్ వేసాము, చక్కగా ఈ ప్లేట్లో కూడా తీసుకున్నాము. అయితే చూసారా ఈ విధంగా వచ్చిందనమాట. ఇది ఇంకొంచెం మనకి ఇప్పుడే చేసాం కదా, ఒక అర్ధగంట అయిందనుకోండి, అప్పుడు మనకి చక్కగా మనకి చిక్కీ స్టైల్లో మనకు కొరుక్కుంటే వచ్చేస్తుంది. ఇలా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనకు వాల్నట్స్ ఇలా షేప్లెస్గా ఉన్నాయి కాబట్టి అలా వచ్చింది. సో చక్కగా మీరు ఇది ఒక షేప్స్తో ఉన్నటువంటి ప్లేట్లోకి వేసుకుంటే ఇంకా చక్కగా వస్తుందన్నమాట. ఈ విధంగా మనకు వాల్నట్ చిక్కీలు రెడీ అయిపోయాయి చాలా సులభంగా 5 నిమిషాల్లో. ఇలా చక్కగా రుచికరమైన ఆరోగ్యకరమైన చాలా సులభంగా అయిపోయేటువంటి వాల్నట్ చిక్కీని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. వాల్నట్ చిక్కీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాల్నట్స్ 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, సోంపు కొద్దిగా. వాల్నట్ చిక్కీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన వాల్నట్స్ ని వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త సోంపు, 1 కప్పు బెల్లం కూడా వేసి కాస్త నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో ముందుగా వేయించుకున్న వాల్నట్స్ ని కూడా వేసి కలుపుకొని ఇప్పుడు ఒక ప్లేటుకి నెయ్యి రాసుకొని ఈ వాల్నట్స్ మిశ్రమాన్ని ప్లేట్లోకి వేసి చల్లార్చాక ముక్కలుగా కట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాల్నట్స్ చిక్కీ రెడీ.